కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య సారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మాట్లాడుకుంటా కర్ణాటక రాష్ట్రంలో ఉన్న 16 ఏళ్లలోపు పిల్లలందరికీ కూడా సోషల్ మీడియా బంద్ పెడుతున్నట్టు చెప్పుకొచ్చిండట. ఇక ఇప్పటి సంది కర్ణాటకలో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేసినట్టు ప్రకటించిండట. ఇట్లా పిల్లలకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ అనుకుంటా ఉండే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా బంద్ అవుతాయట. ఎదిగే పిల్లలంతా కూడా సోషల్ మీడియా చూసుకుంటా మొత్తం గలీజ్ గా తయారైతుండ్రు. ఎవ్వరు చెప్పినా ఇంటలేరు, అడ్డమైన పనులు చేసుకుంటూ ఆగమాగం చందన చేస్తుండ్రని ఇగురంతోని చదువుకునేది పక్కకు పెట్టి ఇగురం తప్పిన పనులు చేయడానికి ఫోన్లు వాడుతుండ్రని చెప్పి సర్కార్ ఇప్పుడు మైనర్ పిల్లలకు మొత్తం సోషల్ మీడియానే బంద్ పెట్టేసిందట. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం చేసిన పనికి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ చేసినట్టే అంతటా కూడా సోషల్ మీడియా బంద్ అనేది చేయాలి, అప్పుడే పిల్లలంతా బాగుపడతారని అన్నారట. కానీ ఇప్పుడు మైనర్ పిల్లలే ఫోన్లు చూస్తున్నారని సోషల్ మీడియాకి ఎట్లా తెలుస్తుంది? ఇక ఇంట్లో అయ్యవ్వ ఫోన్లు తీసుకొని సోషల్ మీడియా చూడరా అంటే ఇంట్లో ఉన్నోళ్ళు కూడా చదువుకునే పిల్లలకు మైనర్ పిల్లలకు ఫోన్లు ఇచ్చుడు బంద్ పెట్టి బుక్కులు ముంగట పెట్టి చదువుకో బిడ్డ అని చెప్పాలి. కానీ అయ్యా బుజ్జి కన్నా కన్నా అనుకుంటా చేతిలో ఫోన్ పెడితే మాత్రం చెడిపోతారు కదా అంటుండ్రు ఇక ఈ ముచ్చట ఇన్నోళ్ళు.